2 లక్షల గురించి ప్రజలు నమ్ముతున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా నమ్ముతున్నారు. ఇచ్చింది ఎవరో కాదు కదా రేవంత్ రెడ్డి అన్న కదా ఆమె ఇచ్చింది. అదే ఎలక్షన్ ముందల్ని ఎందుకు ఇట్లా అంటే ఎలక్షన్ కోడ్ పడ్డది. ఒక మాట, ఎలక్షన్ కోడ్ రేపు అనగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? గ్రామ పంచాయతీలు, ఎంఆర్ఓ ఆఫీసులు అన్ని టకా కంప్లీట్ కాకుండా కానీ రిబ్బన్ కటింగ్ చేసింది. ఎందుకంటే అవతల ఛాయిస్ ఇవ్వద్దు అని. మాకు వచ్చే వరకు ఒక న్యాయమా? మాకు ఎలక్షన్ కోడ్ ఉంది, మేము ఆలోచించాలి కదా. అందుకనే అన్న ఆగిండు ఆ విషయం, ఎలక్షన్ కోడ్ ఉందని. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఆగస్టు 15 తారీఖు బ్రిటిష్ పాలన ఆ రోజే పోయింది కదా. ఆ రోజే 2 లక్షల రుణమాఫీ రైతులకు అవుతుంది కదా. అన్న హామీ ఇచ్చిండు, హామీని అన్న నెరవేరుస్తుండు. హరీష్ రావు రాజీనామా చేశాడు, రాజీనామా లెటర్ తీసుకొని రావాల్సింది. 6 అడుగుల బుల్లెట్ ఎంత స్పీడ్గా వస్తుందో అర్థం అవుతుంది కదా మనకు. అది ఆ రోజు ఆయన చూపించుకుంటే బాగుంటుంది హరీష్ రావు. మళ్ళీ ఇతరులు వ్యక్తులపైన విమర్శలు చేస్తే బాగుండదు. ఖచ్చితంగా వంశీచందర్ అన్న గెలుస్తాడు. మా ఎంపీగా మేము గెలిపించుకుంటాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుంటాం. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే 6 గ్యారెంటీలు ఖచ్చితంగా నెరవేరుస్తారు. మాకు చేసేదన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం మహబూబ్ నగర్ పార్లమెంట్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా ఉంది. కొంచెం బీఆర్ఎస్ సైడ్ అయినట్లుగా అనిపిస్తుంది. సో దీంట్లో ఒక మహిళగా మీరుండి అవతల బీజేపీలో కూడా ఒక మహిళ ఉంది, ఆమెకు సపోర్ట్ చేయొచ్చు కదా. మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం. ఆమె గెలవదని ఎట్లా చెప్తున్నారు? మేము గెలుస్తుందా గెలవదా అనేది మా నమ్మకం. కాంగ్రెస్ కార్యకర్తలు కట్టుదిట్టుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన జరిగిన కాంగ్రెస్ వాళ్ళు చాలామంది టీఆర్ఎస్లో కోవలే, కండవలు వేసుకోలే. మేము కాంగ్రెస్లోనే ఉన్నాం. మా పనులు కాకపోయినా కాంగ్రెస్ గెలిచేంత వరకు కాంగ్రెస్కే పనిచేసినాం. కాంగ్రెస్ టికెట్ ఎవరు తెచ్చుకున్నారో వాళ్ళనే గెలిపించుకున్నాం. కాంగ్రెస్కే మేము, ఎవరున్నా కాంగ్రెస్కే మేము సపోర్ట్ చేస్తాం. ఎవరు వచ్చినా సరే, మీరు ఎమ్మెల్యేకి వచ్చినా మీకు మేమే సపోర్ట్ చేస్తాం కాంగ్రెస్కు తప్ప. మేము వేరే బీజేపీకి టీఆర్ఎస్కి మేము సపోర్ట్ ఎప్పుడు చేయము. ఆ కండవలిగినా మేము వేసుకోము. సచ్చేంత వరకు మా గుండెల పైన కాంగ్రెస్ కండవనే ఉంటుంది. ఒక ఆడవిళ్ళని చూసి నన్ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు నన్ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆమె ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి పైన కూడా, ఆయన దాదాపు సీఎం అయిన తర్వాత ఎక్కువ తిరిగింది మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో. ఇంతగానం తిరుగుతారంటే ఆల్రెడీ ఓడిపోతారన్న అక్కస్తోటే తిరుగుతున్నారు అని చెప్పేసి ఆమె పబ్లిక్గా చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? మన పుట్టిన ఊరిని, మన అమ్మని కానీ, మన తెలంగాణ ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లా సీఎం కాబట్టి, సొంత జిల్లా కాబట్టి రావచ్చు, తప్పేముంది. గెలిపియాలి, బాధ్యత అది. అన్న అక్కడ మాకు హామీ ఇస్తే మా ఎమ్మెల్యేలు ఇక్కడ కష్టపడుతున్నారు కదా, నిమిషం టైం తీసుకోకుండా. ఎందుకంటే హామీ ఇచ్చిండు గెలవాలని. అందుకని అన్నది సొంత బిడ్డలం మేము. ఈ మహబూబ్ నగర్ జిల్లానే దత్తా తీసుకున్నట్లు కదా అన్న. ఫస్ట్ సీఎం కావడమే పుణ్యం కదా ఇది. అందుకని అన్న అది బాధ్యత అన్నది. ఖచ్చితంగా రావాల్సిందే రేవంత్ అన్న. 10 సార్లు అయినా రావచ్చు, 20 సార్లు అయినా రావచ్చు, తిరగవచ్చు. పుట్టిన ఊరిని విడిచిపెట్టాడు కన్నా పోతామా? ఢిల్లీకి రాజైనా బిడ్డకు కొడుకే కదా. ఖచ్చితంగా మా అన్న బిడ్డ కాబట్టి, మా అన్న కాబట్టి మా కోసం వస్తాడు. దానికి ఎవరు బెదిరుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు బెదిరుకుంటున్నారు మా అన్నను చూసి. వంశీచందర్ రెడ్డి గారు ప్రచారం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎట్లా ప్రజలతోటి కానీ మీకు ఏ సమస్యలు వచ్చినా, మీ గ్రామానికి ఏ సమస్యలు వచ్చినా చెప్పుకోవడానికి అందుబాటులో ఉంటారు? ఖచ్చితంగా నేను 2 టైమ్స్ పోయి కలిసి వచ్చిన వంశన్నని. మాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చిండు. మాకు అనిరుద్ధ్ రెడ్డి అన్న అయినా మంచి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. వంశన్న అయినా అన్న ఇది సమస్య అంటే నేనున్నా, ఎంపీగా గెలవగానే ఫస్ట్ మీకే ఇంప్రెషన్ మీకు ఇస్తా, మహిళలకు సపోర్టింగ్ చేస్తా. ప్రతి దాంట్లో ఊర్లో ఏ సమస్య ఉన్నా నేను సమస్యలు పరిష్కారం చేస్తానని అనిరుద్ధ్ రెడ్డి అన్న హామీ ఇచ్చిండు, వంశీచందర్ రెడ్డి అన్న హామీ ఇచ్చిండు. నెరవేరుస్తారు ఖచ్చితంగా. సో అనిరుద్ధ్ రెడ్డి గారు ఏదైతే మెజారిటీతో గెలిపించారో ఇప్పుడు కూడా ఈ మీ యొక్క జడ్చర్ల నియోజకవర్గం కావచ్చు, మీ మండల పరిధిలో అంతే మెజారిటీతో ఇప్పుడు మీ మండలం నుంచి ఇస్తారనుకోవచ్చు? మేము మా మాకు 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీలో మా కాన్స్టిట్యున్సీ నుంచి మాత్రం మా అన్న అనిరుద్ధ్ రెడ్డి చెప్పిండు 50,000 మెజార్టీతో మేము గెలిపిస్తామని. 50,000 మెజార్టీ సాధ్యమే అంటారు? ఖచ్చితంగా. మేము అన్నని టఫ్ ఉన్నప్పుడే 15,000 చిల్లర మెజార్టీతో గెలిపించినప్పుడు, మీరు ప్రభుత్వం లేనప్పుడే ఫస్ట్ మెట్ ఎక్కినప్పుడు సెకండ్ మెట్ ఎక్కడం బిజీ. ఖచ్చితంగా ఎక్కగలుగుతాం, ఆ ధైర్యం మాకున్నాయి. సో పక్క 50,000 మెజార్టీ ఖాయం అంటారు? ఖాయం ఖచ్చితంగా. వంశన్న ఎంపీ సీట్లో కూర్చోవడం ఖచ్చితంగా ఖాయం, ఇది పక్క. ప్రజలలో ఈ ఇంటింటి ప్రచారంలో ఏమైనా 6 గ్యారెంటీలు కానీ, 2,500 గురించి కానీ, 500 సిలిండర్ గురించి ఏమైనా వ్యతిరేకత ఏమైనా వస్తున్నదా? మేము ఈ ప్రచారంకి పోయినాము. ఒక అవ్వ చెప్తుంది పొద్దున,
అమ్మ మీరు ఎండకి ఎందుకు వచ్చి కష్టపడుతున్నారు, మేము ఎమ్మెల్యేకే కష్టపడి గెలిపించినాం కదా, ఎంపీకి గినాక గెలిపిస్తాము, 9 ఏళ్ళ పాలనలో వాళ్ళు చేయండి, మేము 2 నెలలు ఆగలేమా, 2 ఏళ్ళ తర్వాత అయినా మాకు వస్తుంది కదా, మేము ఖచ్చితంగా 6 గ్యారెంటీలు మాకు అమలు చేశారు కదా, మీరు ఎందుకు తిరుగుతున్నారు, మేము వేసేదే చేతి గుర్తుకని ఒక కవ్వ చెప్తే నాకు పర్షన్ అయిపోయినాని అట్లా ఉంది ఇప్పుడు. సో అంటే మీ యొక్క కష్టాన్ని చూసి వాళ్ళు ఏం అవసరం లేదు, ఈ ఎండకి ఎందుకు తిరుగుతారు అని మాకు చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలో ఉంది కాబట్టి ఎంపీ ఖచ్చితంగా వంశీచందర్ అన్న గెలవాల్సిందే. ఎందుకంటే మంచి పేరు ఉంది అన్నకి. ఇంతకుముందు గినక లాస్ట్ ఇయర్ ఎంపీకి అన్ననే ఇలా పడ్డాడు, ఓడిపోయినప్పుడు గినక. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసి ఎంపీకి ఇలా పడ్డాడు కాబట్టి మేము మా ఎమ్మెల్యేలు అంతా కష్టపడుతున్నారు, మేము కార్యకర్తలం అంతా కష్టపడుతున్నాం, మా మహిళా కాంగ్రెస్ కష్టపడుతుంది, అందరం కష్టపడుతున్నాం, మేము గెలిపిస్తామన్న నమ్మకం మాకుంది. ఏదైతే రాబోయే ఎలక్షన్లలో బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది లోపయుక్తంగా అని చెప్పేసి వాళ్ళ యొక్క ఇన్నర్గా ఓట్లు వేసేటివన్నీ బీజేపీకి అని చెప్తున్నారు. ఈ రెండు ఒకటి కావడం వల్ల ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి కదా, బీజేపీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒకటే కదా, ఎప్పటి నుంచో లోపల మొత్తం ఒకటి, బయట మాత్రమే కనిపిస్తుంది వేరు. లోపల ఇక్కడ కవితమ్మ అరెస్ట్ అయినప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేరు అందరూ తెలుసు కదా. లిక్కర్ కేసులో ఎవరు ముందుకు పోయినరు, మోదీ దగ్గరికి ఎవరు ఉరికిండ్రు ఫ్లైట్ వేసుకొని, ఎవరు ఎక్కడ సపోర్ట్ చేసిండ్రు మాకు తెలియదా. ఒకవేళ అయితే మరి ఆమెను ఎందుకు అరెస్ట్ చేసి ఇంతవరకు బెయిల్ ఇవ్వలేరు కవితకు? మరి ఎలక్షన్ ఓటింగ్ ఎక్కువచ్చు రావచ్చు అని మహిళ జైలుకు పోయింది కదా, సానుభూతి ఓట్లు పడుతుంది అని. కానీ నేను చెప్తున్నా, లిక్కర్ కేసులో మహిళ పోయి జైల్లో కూర్చుందంటే ఇక్కడ అమ్మే వాళ్ళేమో పుస్తకాలు వేసుకున్నారు, తాగే వాళ్ళేమో వాళ్ళ పిల్లల పై మీద పుస్తకాలు లేవు. ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది తెలంగాణ వచ్చినాక, మాకింత బాధ ఉంటుంది తమ్ముడు. యూత్ మొత్తం ఖరాబ్ అయిపోయారు. చుట్టుపక్కల ఫార్మసీ కంపెనీలు ఉన్నాయి, 10 ఏళ్ళ నుంచి కనీసం జాబ్ కార్డు గినాక ఇప్పించలేరు మా లక్ష్మారెడ్డి సార్. ఇంతవరకు ఒక రేషన్ కార్డు ఇప్పించలేరు ఎవరికి, డబల్ బెడ్రూమ్స్ రాలేవు, గైరాన్ పొలాలు పింఛింగ్ వేస్తామని బోర్డు వేసిండ్రు. మీరు చేసిన ఈ దౌర్జన్యం పాలనకే కదా మేమంతా నాశనం అయిపోయింది ఈరోజు. ఇప్పటి వరకు మా పిల్లలకి ఎవరికన్నా మాకు కానీ ఏమన్నా జాబులు వచ్చినాయా? ఏం రాలేదు. ప్రైవేట్ కంపెనీలో పోయి బానిసత్వంగా పని చేసి వచ్చినాం మేము. 8 గంటల డ్యూటీ, హోటళ్ళల్లో ప్లేట్లు అడగాలి. యూత్ ఖరాబ్ అయిందంటే తెలంగాణ వచ్చినాం. కానీ వాళ్ళకి జాబ్ల మీద ఇంట్రెస్ట్ పోయింది. ఎవరు బర్త్డేలు అవుతాయా, ఏడ కేక్ కట్ చేద్దామా, ఏడ బీర్ తాగుదామా, ఏడ బిర్యానీ తిందామా, తల్లిదండ్రులను చూసుకునే అవకాశం వినగా లేకుండా పోయింది పిల్లలకి. ఆ స్థాయికి దిగజార్చిండు తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు పోయి జైల్లో కూర్చుంటే లాభం, చేసిన పాపాలకి శిక్షలు అనుభవించాలి, తప్పదు కదా. రేపు నేను చేసిన నాకు శిక్ష పడుతుంది కదా, అంతే కదా. మహిళ అయిపోయి నువ్వు జైల్లో కూర్చున్నావు. ఈరోజు ఎంతమంది బిడ్డల 1200 మంది విద్యార్థులు జాబ్ల కోసము బలిదానం చేసుకుంటే ఒక్కరికన్నా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిందా మీరు? బీజేపీకి 1 కోటి జాబులు ఇస్తా అన్నది ఏడిచ్చింది? మేము కట్టుకున్న చీర కానుంచి ట్యాక్సీ పడుతుంది, మరి పాలకు ట్యాక్సీ, పెరుగుకు ట్యాక్సీ, అన్నిటికీ ట్యాక్స్. ఈ చీర కానుంచి ట్యాక్సీ పడుతుంది, మేము ఎట్లా గెలిపించాలి? సో 100% కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుందంట. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. హరీష్ రావు రాజీనామా వేయాల్సిందే, మేమంతా కూర్చుంటాం గెలిచినాక. అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయనని ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఏ ఊర్లో అయితే ఉన్నాయో అక్కడ మీరు ఓట్లు అడగకండి, ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అక్కడ మేము అడగమని చెప్పారు. మరి స్థానిక గ్రామంలో ఎన్నో ఇందిరమ్మ ఇండ్ల వరకు వచ్చింటాయి. మీరు మా ఊర్లో దగ్గర అక్కడ కాలనీలో వచ్చేసి 80-90 ఇండ్ల దాకా ఉన్నాయి. అది ఇందిరమ్మ ఇండ్లు. మాకు మాసరంలో డబుల్ బెడ్రూమ్ అనేదే లేదు. ఒక్కటి రాలేదు. లాస్ట్ టైంలో 11 వస్తున్నాయి, 21 వస్తున్నాయి, 31 వస్తున్నాయి, లాస్ట్కి వస్తే ఒకటి లేదు. ఒక డబల్ బెడ్రూమ్ మా ఊరికి రాలేదు. మీరు అందుకనే వచ్చిర్రు. ఇందిరమ్మ ఇంట్లో ఉన్నాయి కాబట్టి మీరు వచ్చిర్రు. డబల్ బెడ్రూమ్ రాలే మా ఊరికి. సో ఫైనల్గా వంశీచందర్ రెడ్డి గారి ఒక 7 నియోజకవర్గాల్లో ఎంత మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నారు? దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉండొచ్చు 7 కాన్స్టిట్యున్సీలో. కొంచెం ఈ లోక్సభ ఎలక్షన్స్ అంటే బీజేపీ సైడ్ చూస్తారు, సెంట్రల్లో బీజేపీ ఉంటే బాగుంటుంది అన్నట్టు కొంచెం ఒక పబ్లిక్ టాక్ అయితే ఉంది. మరి అటువంటిది 2 లక్షల మెజార్టీ రావడం సాధ్యమే అంటారా? చెప్తున్నదా, సాధ్యం అవుతుంది. మేము తలుచుకుంటే చేయగలుగుతాం. మేము 400 సీట్లు వస్తాయి పక్కా మేము అంటని చెప్పేసి వాళ్ళు ఒక ధీమా అయితే, ఎవరి పార్టీ ధీమా వాళ్ళకు ఉంది, మా పార్టీ ధీమా మాకుంది.
మా పార్టీ మేము ఖచ్చితంగా మా ఎంపీని ఇంతమంది ఎమ్మెల్యేని గెలిపించుకున్నాక మా ఎంపీని ఇట్లా గెలిపించుకోమా బాబా అన్న ధైర్యం మాకుంది. ఖచ్చితంగా మహిళలం తలుసుకుంటే ఇంతకుముందే టీఆర్ఎస్ లీడర్ల పిల్లలను తీసుకొచ్చి కాంగ్రెస్ గుర్తు ఇచ్చినాం, మళ్ళీ అదే పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గం కూడా దీంట్లో ఉంది, మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో. సో కాబట్టి ఇది గెలవడము ఆయనకు ఒక ఏమంటారంటే పక్కా గెలుచుకోవాలి. సో ఒక ఇజ్జత్ కేసు అవ్వాలన్న విధంగా ఉంది. ఆయన ఓడగొట్టడానికి కూడా అనేక శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. సో ఇటువంటిది దాదాపు గెలిపిస్తేనే ఆయనకు కూడా ఒక మంచి గుర్తింపు ఉంటుంది, కార్యకర్తలకు కూడా ఉంటుంది. మరి ఇది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న మహబూబ్నగర్ జిల్లా మా అన్న సీఎం మా మహబూబ్ నగర్ నుంచి 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మా ఒక ఎంపీని మేము గెలిపించుకోవడం మా బాధ్యత. మా ఎమ్మెల్యేలు కష్టపడుతున్నారు, మా మహిళా కాంగ్రెస్ మొత్తం కష్టపడుతుంది. మేమందరం కష్టపడేది మా ఒక చల్ల వంశీ చంద్రారెడ్డి అన్న కోసం. అన్న గెలిచినట్టే సార్, ఇంకా మన సంట మొత్తం మన చేతిలో ఉన్నట్లు. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావడం చూడాలన్న కోరిక నాకైతే ఉంది. అది చూడాలి, వంశీ చంద్రారెడ్డి ఎంపీగా చూడాలి. ఇంకా సో రాష్ట్రంలో అయితే ఇక్కడ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే, వంశీ చంద్రారెడ్డి గారు ఎంపీ, సీఎం రేవంత్, అంటే ముగ్గురు ఈ ప్రాంతం వల్ల అవుతారు. ఇక మీకు ఏదైనా అభివృద్ధి విషయంలో మాట్లాడుకోవడానికి డెవలప్మెంట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మహబూబ్ నగర్ సీఎం, మహబూబ్ నగర్ ఎంపీ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు కాబట్టి మాకు డెవలప్మెంట్ చేశారు. మా యువకులకు మంచి జాబులు వస్తాయి. మా 6 గ్యారెంటీలు మా మహబూబ్నగర్ బిడ్డ కాబట్టి మహబూబ్నగర్ జిల్లా అంటే కొంచెం మా పేద కుటుంబాలు కాబట్టి, వలసల జిల్లా కాబట్టి మంచిగా నిర్ణయం తీసుకొని మాకు తొందరగా అభివృద్ధి పథకాలు తీసుకొస్తాడన్న నమ్మకంతో ఖచ్చితంగా ఎంపీని గెలిపించుకుంటే మాకు హామీలు ఇచ్చిండు, చేపిస్తాడు అన్న నమ్మకం ఉంది. సో ఇది ఏదేమైనా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 100% కాంగ్రెస్ గవర్నమెంట్ లోక్సభ ఎలక్షన్లో జెండా ఎగరవేయడం ఖాయం కాబట్టి, ఏదైతే సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కాబట్టి, సో ఇది గెలవాల్సిన అవసరం అత్యవసరం. ఏదైతే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటే ఉండడం వల్ల, ఆల్రెడీ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కింది గ్రౌండ్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైనా నిధులకు సంబంధించి కానీ, ఫండింగ్ విషయంలో కానీ, ఒక నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి కానీ ప్రతిదీ సులువుగా ఉంటుంది కాబట్టి, సో ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లు కానీ గ్రామంలో, ఇటు మాచారం గ్రామంలో తీసుకున్న, నియోజకవర్గంలో తీసుకున్నా, ఎక్కడ చూసినా ఇంద్రమ్మ ఇండ్లు తప్ప ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఎక్కడ మనకు కనపడట్లేదు. అవి సాధ్యం కూడా కాలేవు కాబట్టి, సో ఏదైతే 6 గ్యారెంటీల గురించి కూడా పెద్దగా ప్రజలు కూడా దాని గురించి ఆలోచిస్తలేరు. ఏదైతే ఎలక్షన్ కోడ్, మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కోడ్, సో ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది తప్ప, సో మరే ఉద్దేశంతో కాదు. రాబో రోజుల్లో 100% ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అయిన వెంబడే జూన్ 4 తారీఖు వెంబడి ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత 100% ఇటు రాష్ట్రంలో అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం అని చెప్పేసి వంశీ చంద్రారెడ్డి గారు మంచి మెజార్టీతో అయితే గెలుస్తారని చెప్పేసి, సో అనితారెడ్డి గారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం.